సరే సార్, ఇక్కడ దారికి బాగా ఇబ్బంది అవుతుంది సార్. ఇక్కడ మంగళపాడు గ్రామం మాది. మంగళపాడు కున్నపల్లి శివారు 2 శివారు నడవల దారి అయితే ఒక 20 రైతులు ఉంటాం సార్. 20-30 ఎకరాలు ఉంటుంది. ఆ 20-30 ఎకరాలకు దారి కావాలని మేము కోరుతున్నాం సార్. అందుకని దారి కావాలి. అక్కడ 2-3 గుడుపుకున్నారు, అందరు గుడుపుకున్నారు. కాకపోతే ఒక 2 ఏం చేస్తున్నారంటే అక్కడ లోపలికి దాపు ఇస్తాం దారి అంటుంది. లోపలికి ఎట్లా వస్తుంది, పక్క ఈ నుంచే పోయితేనే లోపలికి దారి అవుతుంది మేము అంటున్నాం. లేదు అక్కడికి రాపు ఇది ఇస్తే దారి అంటుంది. అట్లా కాదు, ఇక్కడ నుంచి పోతేనే అక్కడ అవుతుందని మేము అంటున్నాం. అదే అక్కడ ఫస్ట్ నుంచి పోతేనే దారి కావాలని మేము అంటున్నాం. ఇంతకుముందు ఉన్న దారి అంటే ఇంతకుముందు ఉంటే ఆ దారి అదే దారి కావాలని మేము ఆయనకు మరీ అడిగినాం సార్. మంచి మాట కొద్ది అడిగినాం. ఆయన మీరు లోపలికి రండి నేను ఇస్తా అంటున్నాను. ఇప్పుడు మేము నడవలు ఉన్నాం సార్, నడవలు ఉన్నాం. మాకు బాధ అవుతుంది. అప్పుడంటే ఎడ్లు బండి ఉండే దగ్గర దాకా పోతుండే అన్నిటికీ మంచిగా ఉండే. ఇప్పుడు లేవు, ఎడ్లు లేవు, బండ్లు లేవు. మనసు మోసంతో మన దగ్గర దమ్ము లేదు. మళ్ళీ అన్నీ ఉన్నాయి సార్, బోర్ ఉంది కానీ కాకపోతే నీళ్ళు ఉన్నాయి. అక్కడ మిషన్ పోదు, ముందుకు నాటుకుంటే. అట్లానే దారి కావాలని కోరుతున్నాను. రాయిపుట్ట కట్ట నుంచి అక్కడ బుర్ర దాకా కావాలని చేస్తున్నాను. 30 మందికి ఉపయోగపడుతుంది. నా పేరు అబ్బయ్య, మంగళపాడ్ నివాసిని. రైతులమందరము ఎంఆర్ఓ ఆఫీస్కు వచ్చినాం. కావున ఎందుకు వచ్చినామంటే మా కుర్నాపల్లి సందుకట్టు మంగళపాడు సందుకట్టు మధ్యలో ఒక తవ్వు ఉండే. 20-30 రైతులకు సంబంధించిన తవ్వని రైతులే చెడిపేసి ఇప్పుడు ఆ కాలంలో 10 సంవత్సరాల కాలంలో కూడా ఉండే ఆ తవ్వు ఉండే, కాలువ ఉండే. ఆ కాలువని తవ్వని గురిపేసుకొని ఇప్పుడు 20-30 రైతులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఆ సర్వే పెట్టి ఆ సర్వే ప్రకారం న్యాయం చేయాలని రైతులకు కోరుచున్నాము.